రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయకాలము నుండి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని పోషించారు. మీ సహాయము, మీ కంచె, మీ కాపుదల మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు, అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆకలి బాధలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి కృంగుదలలు ఏవి ఈ రోజంతా మమ్మల్ని ఆవరించకుండా మీ యొక్క రక్షణ మాకు దయచేసినందుకు మరొక మారు ఈ రాత్రి అందు సజీవులంగా మేమందరం కలిసి కుటుంబముతో మీ పాద సన్నిధిని ఈ విధంగా మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యము దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి అని యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనంలో అయ్యా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీరు మమ్మల్ని విడిపించగలిగిన దేవుడవు, నడిపించగలిగిన దేవుడవు. ఈ లోకంలో అందరూ కూడా తండ్రి మమ్మల్ని అసహించుకుంటుండగా, మమ్మల్ని తప్పుబడుతూ ఉండంగా, లోపం మాదే అని వేలెత్తి చూపిస్తూ ఉండంగా, కేవలం నీవు మాత్రమే నా తండ్రి నీ ప్రేమ చేత మా ప్రాణమును నాశనము నుండి తప్పించారు. అయ్యా, మేము లేవలేము అనుకుంటుండగా మీరే మమ్మల్ని పైకి లేవనెత్తారు, మీ బిడ్డలుగా మార్చుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలు రాత్రి అందు విశ్వాసంతో ప్రార్థిస్తూ అడుగుతున్నారు తండ్రి. అయ్యా, ఎవరు లేరు నాకు అనుకుంటున్నారు నాయన, నీవున్నావు తండ్రి. అయ్యా, అందరూ నన్ను తిట్టేవారే అనుకుంటున్నారు, కానీ నువ్వు ప్రేమించే దేవుడవు నీవు ఉన్నావు ప్రభు. అందును బట్టి స్తోత్రాలు. బిడ్డలు మరే ఆదరణ పొందుకొని ధైర్యము కలిగి నా యేసయ్య నా కోసం ఉన్నాడని జీవించే కృప చూపించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. మరి ఏ బాధ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో, ఏ కన్నీటి వ్యధలో బిడ్డలు ఉన్నారో మీకు తెలుసు తండ్రి. ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాం, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, కృప చూపించండి, సహాయము దయచేయండి. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో తండ్రి. అయ్యా, ఎన్నో రోజులుగా ఆ వ్యాధి, ఆ బలహీనత, ఆ యొక్క కృంగుదల వారిని వదిలిపోవట్లేదేమో నాయన, కృప చూపించండి. వారిని రాత్రి అందే ముట్టి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. అంధకార క్రియలు, చేతబడి శక్తులు వారిని తండ్రి ఇబ్బందులకు గురి చేస్తూ ఉండగా యేసు నామములో అన్నిటినీ కూడా లయపరచండి ప్రభువా. తండ్రి, బిడ్డలు మరి గర్భఫలం లేదని అవమానాన్ని మోస్తా ఉన్నారు, వారికి గర్భఫలమును దయచేయండి. లోపాలు అన్నీ కూడా సవరించబడి గర్భఫలం పొందుకునే కృప చూపించండి. గర్భిణీలుగా ఉన్నారు తండ్రి. అయ్యా, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును రక్షణను, క్షేమమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. అప్పుల సమస్య కలిగి ఉన్నారు, మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు నాయన, కృప చూపించండి. కలిగి ఉన్న ప్రతి అప్పు కూడా కొట్టివేయబడే మార్గమును వారి ఎదుట తెరవండి తండ్రి. ఏ ఉద్యోగం, ఏ పని, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నప్పటికీ అన్నిటిలో దీవెనలను కుమ్మరించండి ప్రభువా. అయ్యా, అనేక మంది కుటుంబాలు సమాధానం లేకుండా అపవాది వారి కుటుంబాల్లో గలిబిలిని సృష్టిస్తూ ఉన్నాడు. అపవాది క్రియలను కుటుంబంలో లయపరచండి. అయా, యవన బిడ్డలందరూ కూడా లోబడి హృదయం కలిగి తల్లిదండ్రుల మాట వినుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, భార్యాభర్తల మధ్య కూడా అనుమానాలు, తగాదాలు ఏవి లేకుండా సహాయము దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఈ రాత్రి అందు ఉన్న ప్రతి ఆస్తి గొడవను కొట్టివేయండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు నాయన మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహం కోసం కనిపెడుతున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకి రాత్రి అందు ప్రత్యక్షపరచండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు నాయన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్యలు వారికి రాకుండా రాత్రి అంతను భద్రపరచండి తండ్రి. అయా, డిప్రెషన్లో ఉన్నారు, ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నారు, వారి హృదయాలను మీరు తట్టండి. ధైర్యమును బిడ్డలకు బోధించండి ప్రభువా.
అదే రీతిన వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి. ఏ సమస్య వారికి రాకుండా కాపాడండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. ఆయా వీసాలలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో కృప చూపించండి నాయన. ప్రభువా, ఎవరైతే లోన్స్, పెన్షన్స్ అని ప్రమోషన్స్ అప్లికేషన్స్ పెట్టుకున్నారో ప్రతి అప్లికేషన్ కూడా శాంక్షన్ చేయబడినట్లుగా వారి యొక్క హృదయాలను మార్చండి ప్రభువా. అదే విధంగా ఆయా కోర్టు కేసులని, ల్యాండ్ పరమైన ఇబ్బందులని ఎంతో మంది దుఃఖిస్తున్నారు. వారి పక్షమున ఈ రాత్రి యందు న్యాయమును జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము. మారు మనసు లేని వారిని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. వారు కలిగి ఉన్న ప్రతి అడిక్షన్ నుంచి విడుదల పొందుకొని మారు మనసు పొందుకునే కృప చూపించమని, మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, ముఖ్యంగా బార్డర్స్ లో ఉన్న సైనికులను, వారి బిడ్డలను, కుటుంబాలందరినీ కూడా పేరు పేరున దీవించి రాత్రి అందు మీ యొక్క రక్షణ వారందరికీ దయచేయమని నాయనా. మేమందరము కూడా ఈ రాత్రి అందు అలసిపోయి సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. దురాత్మ, అంధకార క్రియలు, చేతబడి శక్తులు, దొంగలు, హాని కలిగించి భయపెట్టే ప్రతి క్రియలు తండ్రి మా నుంచి దూరపరచమని, అయ్యా ఎవరికి కూడా నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యమును దయచేయమని, అయ్యా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీ పాద సన్నిధిని రాత్రి అందు పెడుతున్నాం నాయన. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే గొప్ప కృప చూపించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.